ఇదివరకు ఎడారిలో ఉన్నాం మనం. బిందెడు నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుకుంటూ పోయి దాన్ని తలదన్నే విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఒక చక్కటి అవకాశం. ఇది రాహుల్ గాంధీ గారి పుణ్యమాని వచ్చినటువంటి అవకాశం. కొన్ని వాస్తవాలు గ్రహించుకోవాలి. రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని గత సంవత్సరంన్నర కాలంగా దీన్ని వకాలత చేస్తుంటే ఉత్పన్నమైనటువంటి ఆలోచన. ఇలా అగ్రవర్ణానికి చెందిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని పాటిస్తూ పకడ్బందీగా దాన్ని సర్వే రూపంలో తీసుకురావడం జరిగింది. ఇవాళ ప్రతి బీసీ బిడ్డ దీన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి. తప్పుడు మాటలతో తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయో వారికి మీ ద్వారా నేను సవాలు విసురుతా ఉన్నాను. మీ దగ్గరున్న ఆధారం ఏమిటి? అసలు లెక్క ఏంటి మీ దగ్గర ఉన్నది? మేము పకడ్బందీ చేసిన లెక్కని ఎలా మీరు కాదంటారు? ఎందుకు తప్పుదో పట్టిస్తా ఉన్నారు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో బీసీలకు ఏం మెరగబెట్టారు? ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు, ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి? స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా? అన్ని అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు పబ్బం గడుపుకున్నారు. మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారు, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు. ఎక్కడ చేయగలిగినారు? అబద్ధపు మాటలతో 10 ఏళ్ళు కాలయాపన చేసి బీసీలని అడుగడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ, అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకునే బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు ఇంత గొప్ప నిర్ణయాన్ని, ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చాలా మంది బీసీ నాయకులు, బీసీ సంఘాలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. మా పూర్వ బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలా మంది పోరాడినటువంటి అంశం ఇది. ఇన్నేళ్లకి ఇలా మోక్షం దొరికింది. 56% పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. తప్పుడు మాటలకి తలొగ్గి లేనిపోని అంశాలకు వెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని, బహత్తరమైన కార్యక్రమాన్ని నీళ్లు జల్లుకునే ప్రయత్నం చేయకూడదు. నేను బీసీ సంఘాల నాయకులకి, బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆధారం లేకుండా అభియోగాలు మోపే నాయకుల బుట్టలో పడకూడదు. ఇది పకడ్బందీగా జరిగిన సర్వే. ఎవరు కూడా దురుత్సాహంగా ఏదో చేశారని చెప్పుకోవడానికి ఆస్కారం లేనటువంటి అంశం ఇది. Subscribe us and press the bell icon for more interesting updates.